ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. భయం వేసిందా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేదు. అండ్ హీరోస్ మీద కామెంట్ చేసేసాం. రేపు ఫ్యూచర్‌లో ఏదైనా సినిమా వచ్చినప్పుడు మనల్ని తొక్కేస్తారేమో, ఇండస్ట్రీ తొక్కేస్తుందేమో, మనల్ని జాగ్రత్తగా ఉండాలేమో, ఉండకుండా మాట్లాడేసేమో, ఇలాంటివి ఏమన్నా తిరిగినాయా మైండ్‌లో? పక్కనోళ్ళు చెప్పారు సార్ ఎక్కువ. హ్మ్. రాకేష్ నీకేమన్నా ఇప్పుడు ఓ గ్రూప్ అయితే అబ్బా! నేను మాట్లాడాల్సింది మాట్లాడారు రాకేష్ అది ఇది అసల అది ఇది అని చెప్పారనమాట. వి ఆర్ సపోర్ట్ అని. కొందరేంటంటే అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నీకు ఇండస్ట్రీలో ఉన్నావు. ఇండస్ట్రీలో ఉండి నీకు ఇండస్ట్రీ డ్రివెన్ తెలుసు కదా! అలా ఎవరెవరో డ్రైవ్ చేస్తున్నారో. నువ్వు అలా జనరలైజ్ చేసి అలా ఎందుకన్నావని అంటే ఎవరికి తీసుకోవాల్సింది తీసుకున్నారు. సార్ నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పట్టించుకోనండి. యాక్చువల్లీ లిటరలీ డోంట్ కేర్. ఎందుకంటే సార్ నేను డిపెండ్ అయ్యి ఉండుంటే ఎప్పుడో డిపెండ్ అయ్యామని కదా సార్. ఇప్పుడు నాకు నా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉంది. నాకు స్క్రిప్ట్స్ చేసుకునే చూస్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఒక సినిమా చేసే కెపాసిటీ ఉంది. బిజినెస్ ఎలా చేయాలో తెలుసు. రిలీజ్ కూడా ఎలా చేయాలో తెలుసు. సో ఎవరన్నా నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నాకు నేను సపోర్ట్ చేసుకుంటాను. అండ్ నాకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు నేను చేసుకుని వెళ్ళిపోతాను. సో ఆ ఫియర్ లేదు సార్ నాకు. ఇది లేకపోయి ఉంటే సార్ నాకు అప్పుడు నేను భయపడిపోయాను. ప్రాబ్లమ్ నేను ఒక్కడ యాక్టర్గా ఉండుంటేనే. బట్ నాకైతే అస్సలు ఆ రిగ్రెట్ లేదు, ఆ భయం కూడా లేదు ప్రస్తుతానికి. సో ఇప్పటి నుంచి మేబీ అంటే బిఫోర్ బాహుబలి, మిర్చి ఇవన్నీ చేసావు కాబట్టి మంచి మంచి క్యారెక్టర్స్. ఈ సినిమా తర్వాత హీరో అయ్యావు, బిఫోర్ కూడా అయ్యావు. బట్ దీని తర్వాత ఇన్ కేస్ రాజా సాబో లేకపోతే ప్రభాస్ గారి సినిమాలలో లేకపోతే ఎన్టీఆర్ సినిమాలలో మంచి మంచి రోల్స్ వస్తే చేస్తాడా రాకేష్? లేకపోతే ఓన్లీ లీడ్ రోల్ హీరోగా మాత్రమే ఫిక్స్ అయి ఉన్నాడు ఇంకా? ఇదైతే నేను ఒకసారి లీడ్ రోల్ హీరోగానే చేద్దామని అనుకుంటున్నా సార్. ఒకసారి నాకు నేను ఎంతవరకు నేను వెళ్ళగలుగుతాను, నేను వెళ్ళాలి. సో అక్కడ నేను లీడ్ రోల్ లాగానే చేయాలని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉన్నా. సో ఇప్పుడు జితేందర్ రెడ్డి అనగానే సినిమా వాళ్ళకన్నా కూడా పొలిటీషియన్స్ ఎక్కువ సపోర్ట్ చేశారు. లైక్ బండి సంజయ్ గారి దగ్గర ఒక డైలాగ్ ఏదో చెప్పారు కదా, ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పరా? నాకు బాగా నచ్చింది. ఈ దేశం మనకేం ఇచ్చింది కాదు సార్, ఈ దేశాన్ని మనం ఏం చేసామని చెప్పండి. హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి చెప్పండి. అణిచివేత కాదు, అభివృద్ధి చెప్పండి. విద్వేషాలు కాదు, ఐక్యత చెప్పండి. ఈ దేశం వేల సంవత్సరాల సంస్కృతిని ఇచ్చిందని చెప్పండి. మనిషి ఎట్లా బతకాలనే జీవన విధానాన్ని ఇచ్చిందని చెప్పండి. పోరాటాలు కాదు, టెక్నాలజీతో పోటీపడి ప్రపంచాన్ని ఎలా ఏలాలో చెప్పండి. వేల సంవత్సరాల యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసి అలిసిన దేశం సార్. వీలైతే ఐక్యమత్యం అభివృద్ధిని నడుకోండి, ఇంకా పోరాటాలు అని చెప్పాలని చెడగొట్టకండి. దేశం వేరు, మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే దేశం. వావ్, సూపర్.